కొత్త సంవత్సరం తొలి నెలలో సీఎం చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల బాట పట్టబోతున్నారు. పోలవరం, వెలిగొండతో పాటు ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను క్షేత్రస్థాయిలో ఆయన పరిశీలిస్తారు. అనుకున్న సమయానికి పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో సీఎం నేరుగా రంగంలోకి దిగుతున్నారు. రాష్ట్రానికి జీవనాడిగా చెప్పుకునే పోలవరం ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల మొదటి వారంలో పరిశీలించే అవకాశం ఉంది. 2027 జూన్ చివరి వారంలో గోదావరి పుష్కరాలు, ఖరీఫ్ సీజన్ వ్యవసాయ పనులు ప్రారంభమయ్యే నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తయితే బాగుంటుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆకాంక్షించారు. అడ్వాన్స్ గా నిధులిచ్చేందుకు ఆమె అంగీకరించడంతో అధికారులను సీఎం పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే కాఫర్ డ్యాం పనులు ఓ కొలిక్కి వస్తుండగా గ్యాప్ 1 ప్రధాన డ్యాం పనులు ప్రారంభమయ్యాయి. ప్రధాన డ్యాం గ్యాప్ 2 పనులు వేగంగా సాగుతున్నాయి. వీటితో పాటు కుడి ఎడమ కాలువల అనుసంధాన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో 2027 ఖరీఫ్ నాటికి పోలవరం ప్రాజెక్టు నుంచి నీటి విడుదలకున్న అవకాశాలు, నిర్మాణ పురోగతిపైన సీఎం సమీక్షిస్తారు. ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న పోలవరం ఎడమ కాలువ పనులను సీఎం స్వయంగా పరిశీలిస్తారు. అక్కడే ఈ ఏడాది నీటి విధానానికి సంబంధించిన ముసాయిదా విడుదల చేస్తారు. మరోవైపు ఈ నెల 7 లేదా 9న సీఎం వెలిగొండ ప్రాజెక్టు సందర్శనకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జులై నాటికి వెలిగొండ నుంచి నల్లమల సాగర్ కు నీళ్లు మళ్లించి తొలి దశలో 119,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పనులు సాగుతున్నాయి. ఇలా నీళ్లు ఇవ్వాలంటే హెడ్ రెగ్యులేటర్ల రిటైనింగ్ వాల్, వింగ్స్, రిటర్నుల నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. వెలిగొండ తొలి టన్నెల్లో 15 మీటర్ల మేర లైనింగ్ పూర్తి చేయాల్సి ఉండగా రెండో టన్నెల్లో 361 మీటర్ల మేర బెంచింగ్ తవ్వకంతో పాటు 3,686 మీటర్ల మేర లైనింగ్ పనులు జరగాల్సి ఉంది. ఫీడర్ కాలువలో పెండింగ్ పనులను కొలిక్కి తేవాలి. ఇక్కడ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. తీగలేరు కాలువకు హెడ్ రెగ్యులేటర్ల నిర్మాణము సాగుతోంది. దీనికి తోడు పునరావాసం కూడా పూర్తి చేయాల్సి ఉంది. నల్లమల్ల సాగర్లోని గ్రామాల్ని ఖాళీ చేయించాలి. ప్రస్తుతానికి పనులు జరుగుతున్నా 500 కోట్ల వరకు బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి. ఈ పనులను ముఖ్యమంత్రి పరిశీలించి అవసరమైన మార్గదర్శనం చేయనున్నారు. వివిధ జిల్లాల్లో 2,087 కోట్లు ఖర్చు చేస్తే 9 సాగునీటి ప్రాజెక్టులు పూర్తవుతాయని జలవనరుల శాఖ అంచనా వేస్తుండగా సీఎం ఈ నెల 17న ఉత్తరాంధ్ర ప్రాజెక్టుల బాట పట్టే అవకాశం ఉంది.